ఇప్పుడు సమాజం గురించి మాట్లాడాలి. మీరు ఎంత నెగ్లెక్ట్ చేసినా సమాజం మీకు శిక్ష విధించదు, కానీ మిమ్మల్ని మర్చిపోదు. మీరు ఎక్కడికైనా వెళ్ళినా ఎవరో ఒకరు మీ గతాన్ని గుర్తు చేస్తారు. అతనే కదా ఒకప్పుడు ఇలా చేశాడు అనే మాట ఎప్పుడో ఒకసారి వినిపిస్తుంది. ఇది బహిరంగంగా కాకపోయినా లోపలే జరుగుతుంది. మీ మీద నమ్మకం తగ్గుతూ వస్తుంది. మీ మాటకు విలువ ఉండదు. మీరు ఒక పని చేయాలనుకున్నప్పుడు ఈయనెందుకు, లేదా ఈమెందుకు అనే అనుమానం వస్తుంది. ఇది రోజు ఎదుర్కోవలసిన మానసిక శిక్ష. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఉంది. కేసు పడిన తర్వాత మనిషి లోపల ఎలా మారిపోతాడో చాలామంది గమనించరు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామంది నిశ్శబ్దంగా మారిపోతారు. ముందులా మాట్లాడరు, నవ్వరు. ఎందుకంటే వాళ్ళల్లో ఒక భయం ఉంటుంది. మళ్ళీ ఏదైనా తప్పు జరిగితే అనే భయం. ఈ భయం జీవితాంతం వెంటాడుతుంది. ఇది బయటకు కనిపించదు, కానీ లోపల తినేస్తుంటుంది. చాలామంది డిప్రెషన్లోకి వెళ్తారు. కొంతమంది పూర్తిగా తమ మీద తామే నమ్మకాన్ని కోల్పోతారు. ఈ వీడియోలో నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడడానికి ప్రయత్నించడం లేదు. నిజం చెప్పాలంటే చాలా కేసుల్లో పిల్లలు నేరస్తులు కాదు, వాళ్ళు దారి తప్పిన వాళ్ళు. ఆ దారిని చూపించాల్సిన పెద్దలు ఎక్కడో ఒక చోట విఫలమయ్యారు.